శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. సిరిగల తల్లి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నైజాం రాజు జన్మ జన్మాల బూజు అని సుకవితా శరది దాశరథి గర్జించిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటాల పురిటిగడ్డలో సమాంతరంగా ఉపాధ్యాయుల హక్కుల కోసం 1947లో ఆవిర్భవించి గళమెత్తిన ఉపాధ్యాయ ఉద్యమాల దిక్సూచి స్టేట్ టీచర్స్ యూనియన్ STU పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల చైతన్యపు సిరి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు త్యాగధనులను గన్న గడ్డ మన నల్లగొండ. అలాంటి మన నీలగిరి జిల్లాకు స్టేట్ టీచర్స్ యూనియన్ STU అధ్యక్షునిగా చైతన్యానికి సాహసానికి మరో పేరుగా అన్యాయాలను ఎదిరించి ధిక్కరించి తలవంచక పోరాడి ధీరుడుగా నిలబడ్డ మన ఉపాధ్యాయ సారథి, మన ఉద్యమ సారథిగా అసామాన్య సేవలు అందించిన అభిమాన పాత్రుడు శ్రీ కొనకంచి వీర రాఘవులు గారు. ఆంగ్లోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బంగారుగడ్డ మిర్యాలగూడ పట్టణం నుండి 31/12/2025న తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తి నుండి ఉద్యోగ విరమణ గావిస్తున్న సందర్భంగా కదిలిపోయిన కాలాన్ని కళ్ల ముందు నిలిపే వారి జీవన యానంలోని అరుదైన సుందర దృశ్యమాలిక మీకోసం STU పక్షాన సమర్పిస్తున్నాం, వీక్షించండి. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా, మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగదా. భానుడి అరుణ కిరణాలతో పులకించే భానుపురి పట్టణానికి సమీపంలోని చివ్యంల మండల పరిధిలో ముగ్ధ మనోహరంగా మొగ్గ తొడిగిన ఓ పల్లె మొగ్గయ్యగూడెం. నీటి వసతులు లేసమాత్రం లేని ఆ పల్లెలో మెట్ట భూముల్ని నమ్ముకొని వర్షాల కోసం, పంటల వసంతాల కోసం ఆర్తిగా ఆశగా ఎదురు చూసే మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రమజీవులు కొనకంచి నర్సయ్య సాలమ్మ పుణ్య దంపతుల అనురాగ ఫలంగా పంచమ సంతానంలో ద్వితీయ పుత్రునిగా 10 డిసెంబర్ 1964న ప్రభవించారు. కష్టమే జీవితంగా, జీవితమే కష్టంగా, అదే ఇష్టంగా కాయ కష్టం చేస్తూ తమ బిడ్డల ఉన్నతి కోసం అహరహం శ్రమించిన పుణ్య దంపతులు వారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మెతుకు విలువ, బతుకు విలువ తెలిసిన తల్లిదండ్రుల ప్రోత్సాహం వీరిని విద్య వైపు మళ్లించింది. ఆ క్రమంలో చిన్నారి వీర రాఘవులు ప్రాథమిక విద్యను మొగ్గయ్యగూడెంలో ఆరంభించారు. 6-7 తరగతుల కోసం వారి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండమీది చెందుపట్ల గ్రామానికి రోజు నడుచుకుంటూ వెళ్లేవారు. సరైన దారి కూడా లేని ఆ రోజుల్లో డొంక దారుల వెంట, పొలాల గట్ల మీద అమ్మ కట్టిన చద్ది మూట ఒక చేత, బరువైన పుస్తకాల సంచి మరో చేత మోస్తూ అప్పుడప్పుడు పడుతూ లేస్తూ సాగిన ఆ పయనం వారికి చదువు మీద మక్కువను మరింత పెంచింది. 8, 9, 10 తరగతులు కుటుంబానికి దూరంగా ఖమ్మం జిల్లా కూసుమంచి హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఈ దశలోనే ఒంటరితనం, పోరాడే తత్వం, ఎదిరించి నిలిచే తత్వం, సాధించాలనే తపన బలంగా పెరిగింది. దిగ్నీకృత ఉత్సాహంతో సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ
జూనియర్ కళాశాలలో HEC గ్రూప్ తో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. స్వసంఘీయులచే నిర్మించబడిన ఖైరతాబాద్ పెరిక విద్యార్థుల వసతి గృహంలో ప్రవేశం లభించడం వీరి జీవితంలో ఒక మైలురాయి. ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుండి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో నేరెడ్మెట్ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అత్యుత్తమ ఉపాధ్యాయ శిక్షణను పొందినారు. చరిత్రపై విస్తారమైన అవగాహన, అసాధారణమైన పత్రికా పఠనం వారిలోని జిజ్ఞాసను మరింత పెంచడంతో తెలంగాణ సిగలో మెరిసిన చదువుల మందారం మన ప్రాంతపు క్రేమ్ బ్రిడ్జిగా విలసిల్లుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో చరిత్ర సబ్జెక్టుతో మాస్టర్ డిగ్రీ అత్యున్నత ప్రతిభతో పూర్తి చేశారు. యూనివర్సిటీ స్థాయిలో తొలి 5 స్థానాలు పొందిన అత్యున్నత ప్రతిభావంతులకు అందించే ప్రతిభా పురస్కారం వీరిని వరించింది. 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతితో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరిని సముచితంగా సత్కరించింది. ఒక మారుమూల పల్లెకు చెందిన యువకుడు తన అసామాన్య ప్రతిభా పాటవాలతో అత్యున్నత గౌరవం పొందడం ఎంతో గర్వకారణం. మన ప్రాంతం నుండి చరిత్రలో చరిత్ర సృష్టించడం వీరికే సాధ్యమైంది. పడిపోయిన చోటి పైకెదగడమెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. 1000 మంది మతాచార్యుల కన్నా ఒక ఆచార్యుడు మిన్న. నిత్య విద్యార్థిగా జీవన విలువలు నేర్పడం ఒక ఉపాధ్యాయునికే సాధ్యం. సామాజిక శాస్త్రాల అధ్యయనం సమాజం పట్ల కలిగిన బాధ్యత వారిని ఉపాధ్యాయ వృత్తి వైపు మళ్లించింది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత కాంపిటీషన్ ఉండే నల్లగొండ జిల్లాలో 1989 DSCలో మంచి ర్యాంకు సాధించి 11 డిసెంబర్ 1990వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్ గా పెన్పహాడ్ మండలం దోసపాడు MPPS లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించినారు. 1992లో బదిలీపై గరడేపల్లి మండలంలోని పర్రెడ్డిగూడెంలో ప్రధానోపాధ్యాయులుగా విధుల్లో చేరి 10 వసంతాలు నిర్విరామ సేవలు అందించారు. దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి నేనేమి ఇస్తున్నాననే భావజాలం జీర్ణించుకొని ఎక్కడ ఏ హోదాలో పనిచేసిన అక్కడి పాఠశాలను సమాజ సహకారంతో అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించడంలో వీరిది అందెవేసిన చేయి. ఒక మారుమూల గ్రామం పర్రెడ్డిగూడెంలో సామాజిక నర్సరీ పెంపకం ద్వారా నిధులు సమకూర్చడం, జన్మభూమి పథకం ద్వారా ప్రహరీ గోడ నిర్మింపజేయడం, ఎక్కడా లేని విధంగా ప్రాథమిక పాఠశాలలో మండల స్థాయి అధికారులను ఆహ్వానించి పాఠశాల వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం వంటి వినూత్న కార్యక్రమాలతో అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధించడం వీరి పట్టుదలకు అకుంఠిత దీక్షకు తార్కాణం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, తెలుపవచ్చు వాళ్లకు బాటైనది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఇటు వైపు.
2002లో సాధారణ బదిలీలలో భాగంగా మిర్యాలగూడెం మండలం కేకే తండాలో పాఠశాల బాధ్యతలు స్వీకరించి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించారు. అరకొరగా ఉన్న పాఠశాల సౌకర్యాలను సమాజం దృష్టికి తీసుకువెళ్లి సమాజ సహకారంతో పాఠశాలకు అదనంగా భూమిని కొనుగోలు చేసి విశాలంగా విస్తరించారు. 2005లో మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009లో ఇంగ్లీష్ సబ్జెక్టుతో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది జెడ్పీహెచ్ఎస్ పెద్దదేవులపల్లిలో చేరినారు. 2018లో సాధారణ బదిలీ ద్వారా మిర్యాలగూడెం పట్టణంలోని బంగారుగడ్డలో చేరి నేటి వరకు అక్కడే పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా మిర్యాలగూడెం మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో అధికారులతో సత్కారం పొందినారు. పిల్లలు కల్లా కపటం ఎరుగని కరుణామయులు. ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద పిల్లలకు ఇతోధిక సాయం చేస్తూ జాతీయ పర్వదినాలు జనవరి 26, ఆగస్టు 15 కార్యక్రమాల్లో పిల్లలందరికీ తన సొంత ఖర్చులతో బహుమతులు అందించారు. అవార్డులంటే కేవలం ప్రభుత్వం నుండి అందుకోవడమే కాదు, విద్యార్థుల మనసులో నిలవడమే అసలైన అవార్డు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందన్నది అక్షర సత్యం. వీర రాఘవులు గారి జీవితంలోకి వరించి వచ్చిన అదృష్టాల హరివిల్లు ప్రకాశించినట్లుగా పెన్పాడ్ మండలంలోని పొట్లపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ ఎగ్గడి సత్యమయ్య కమలమ్మ గార్ల ద్వితీయ సంతానమైన గారాల పట్టి విమల గారిని 15/4/1985లో తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వివాహం చేసుకున్నారు. వివాహంతో విద్య ఆగిపోతుందంటారు, కానీ వీరి కీలకమైన విద్యా ప్రస్థానం ఇక్కడే మొదలైంది. చదువుల భారం ఒక భుజంపై మోస్తూ, సంసార బాధ్యత మరో భుజంపై మోస్తూ చదువు ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇల్లు ఆనందాల హరివిల్లు. ఇల్లంటే గోడలు కాదు, ఇల్లంటే ప్రేమానురాగాలు, మమతానురాగాల బంధం. ఒకరి కోసం ఒకరు ఓ జీవితకాలం సాగించే మమతానురాగాల గొప్ప సంబంధం. ఈ నవ దంపతులకు శ్వేత, శిల్ప అనే ఇరువురు పుత్రికారత్నాలు. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ప్రోత్సాహంతో ముదితల్ నేర్వగానే విద్య కలదే ముద్దార నేర్పించగన్ అన్నట్లు వారిరువురు ఉన్నత విద్యావంతులయ్యారు. శ్వేత MCA, శిల్ప MTech పూర్తి చేసి వీరిరువురి జీవితాన్ని సంతోషమయం చేస్తూ శ్వేత వివాహం బొలిశెట్టి సంతోష్ కుమార్ తో జరిగింది. వీరి సుసంతానం వనీషా ఆర్యాన్స్. శిల్ప వివాహం మూర్తినేని రవికుమార్ తో జరిగింది. మనుమరాలు యశస్విని, మనవడు దేవాన్స్ తండ్రి బాటలో పయనిస్తూ వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఎగరవే ఎగరవే జెండా STU జెండా, గగనమంతా కూడా నీ కాంతి నిండా. ఎగరవే ఎగరవే జెండా STU జెండా, గగనమంతా కూడా నీ కాంతి నిండా. ఎన్నెన్ని త్యాగాలో మరెన్నో పోరాటాలో, ఎన్నెన్ని త్యాగాలో మరెన్నో పోరాటాలో వీరోచితంగా చేసింది విజయకేతనమ్మై ఎగిరింది. ఎగరవే ఎగరవే జెండా STU జెండా, గగనమంతా కూడా నీ కాంతి నిండా.
నిజాం నిరంకుశత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని పీడిస్తున్న రోజుల్లో ప్రశ్నించలేని తత్వం, ప్రశ్నిస్తే తీవ్ర నిర్బంధాలు ఎదుర్కొంటున్నటువంటి ఆ రోజుల్లో సంఘం పెడదాం సంగతి చూద్దాం అని గర్జించి సమాజంలో విలువలు నేర్పే ఉపాధ్యాయుడు గౌరవప్రదంగా ఉన్నతంగా ఉండాలని ఉపాధ్యాయ హక్కుల సాధనకై అలనాటి దార్శనిక బహుముఖ ప్రజ్ఞాశాలి మగ్దుం మోహినుద్దీన్ గారి ఇంట్లో 1947లో ఆవిర్భవించిన మహత్తరం స్టేట్ టీచర్స్ యూనియన్ STU విలువలకు, సిద్ధాంతాలకు, నైతిక విలువలకు, మహత్తర కార్యాచరణకు నాటి నుండి నేటి వరకు ఉదాదత్తంగా నిలిచి ఉపాధ్యాయ సంఘాల మాతృకగా నిలిచిన సంఘం STU. అలాంటి STUలో గరిడేపల్లి మండలంలో సాధారణ సభ్యునిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ నైతిక విలువలకు, ఆదర్శ నడవడిక, సామాజిక బాధ్యత నిబద్ధులైన వీర రాఘవులు గారు అనతి కాలంలోనే గరిడేపల్లి మండల STU అధ్యక్షులుగా ఎన్నికై దశాబ్దం పాటు STU అభ్యున్నతికి కృషి చేశారు. వీరి ఆహార్యం, చాకచక్యం, కలుపుగోలుతనం మెచ్చి అనేక మంది ఉపాధ్యాయులు STUలో చేరినారు. వీరి కృషి ఫలితంగా ఈనాడు గరిడేపల్లి STU పిల్లర్ ఆఫ్ ది పిల్లర్ గా ఎదిగింది. చంద్రుడు సూర్యుడు వస్తేనే కాంతి వెన్నెల వస్తుందన్నట్లు వీరు బదిలీపై వెళ్లిన మిర్యాలగూడెం డివిజన్ లో STU కార్యక్రమాలు విస్తరింపజేశారు. వీరి ప్రవేశంతోనే నిద్రానంగా ఉన్న సంఘాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారు. సంఘం అంటే పెత్తనం కాదు, సంఘం అంటే బాధ్యత, సంఘం అంటే సమాజ సేవ. సంఘం అంతిమ లక్ష్యం ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించటమే అనే STU సైద్ధాంతిక నిబద్ధతను, ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకున్న వీర రాఘవులు గారు తన ఉద్యోగ జీవితం ఆశాంతం నిర్విరామ శ్రామికుడిగా, ఒక నిబద్ధుడైన సైనికుడిగా, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా STU సంఘానికి అవిరళమైన సేవలు అందించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఇంతింతై ఒటుడింతై తానింతై బ్రహ్మాండమంతై అన్నట్లుగా STUలో తిరుగులేని శక్తిగా ఎదిగి ఉమ్మడి నల్లగొండ జిల్లా STU ప్రధాన కార్యదర్శిగాను, అధ్యక్షునిగాను దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక STU ఐకాన్ గా నిలిచి గెలిచారు. రాష్ట్ర సంఘంతో వీరికి గల సన్నిహిత సంబంధాలు, పలుకుబడి ఎంతో గొప్పది. STU పోరాటాలలో వీరు చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ సాధన పోరాటంలో తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అనే స్ఫూర్తిలో STU నిలబడి కలబడినటువంటి వారు వీర రాఘవులు గారు. ఎన్నెన్ని పోరాటాలు, ఎన్నెన్ని ఉద్యమాలు, సకల జనుల సమ్మెలు, అన్నింట్లో STU వాణిగా, బాణీగా వీరు నిలిచి కార్యకర్తల్ని ప్రేరేపించడం వెనుక వీరి యొక్క కృషి సదా శ్లాఘనీయం. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది. ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది. ఎగరని ఎగరని మన జెండా. ఉపాధ్యాయుల హక్కుల కోసం ఈనాడు ఉపాధ్యాయులు అనుభవిస్తున్న అనేక సౌకర్యాల వెనుక STU చేసిన చిరస్మరణీయమైన పోరాట ఘట్టాలు ఎన్నెన్నో. అప్రెంటిస్ అంతం, STU పంతం అని నాటి STU అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరిగిన ఆమరణ నిరాహార దీక్షలో నల్లగొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు బంధించినా తట్టుకుని నిలిచిన ఉపాధ్యాయ ఉద్యమ కెరటం వీర రాఘవులు గారు. ఒక రకంగా STUని ఈ ప్రాంతంలో బలమైన శక్తిగా రూపొందించడం వెనుక వీర రాఘవులు గారి సునిశ్చిత మేధాశక్తి దాగి ఉందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. STU చేసిన ప్రాతినిధ్యాలలో వీరు జిల్లా నాయకుడిగా DEO గారిని, జాయింట్ కలెక్టర్, ZP CEO, ZP చైర్మన్, జిల్లా కలెక్టర్ గారితో ప్రాతినిధ్యాలు చేయడం, ఆ ప్రాతినిధ్యాలకు సరైన పరిష్కారాలు సాధించారు. రాష్ట్ర నాయకులతో కలిసి రాష్ట్ర గవర్నర్ గారిని
రాష్ట్ర విద్యామంత్రి గారిని, ఉన్నత విద్యా అధికారులను తరచుగా కలిసి విద్యారంగ సమస్యలపై ప్రాతినిధ్యాలు చేశారు. ఎస్టీయు తలలో నాలుకగా రాష్ట్ర నాయకులు నరేంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, కత్తి నరసింహారెడ్డి, అనంతరాములు, భుజంగరావు, నేటి ఉపాధ్యాయ ఉద్యమ దిగ్గజం సదానంద్ గౌడ్ గారి వరకు అందరితో సన్నిహితంగా మెలిగి సంఘ ఉన్నతికి కృషి చేశారు. వీర రాఘవులు గారు ఒక గొప్ప ఆల్రౌండర్. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా బిజీగా ఉంటూనే సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేశారు. లయన్స్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తన మూలాల్ని మరవకుండా తనను విద్యావంతునిగా నిలబెట్టిన తన కమ్యూనిటీ ఉన్నతికి కృషి చేశారు. పురగిరి క్షత్రియ సంఘం మిర్యాలగూడ పట్టణ నాయకునిగా అవిరళ కృషి చేస్తూ పట్టణ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి నుండి మీరు నిష్క్రమిస్తున్నా సమాజం అనే విశ్వవిద్యాలయంలో మీ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్లు తట్టెడేలా అన్నట్లు ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కలిగిన మీ సహచర్యం, మీ సాన్నిహిత్యం సదా మాకు చిరస్మరణీయం. సన్నజాజి రేకులు స్వల్పమే అయినా ఆ పరిమళం సదా ఎదను కదిలిస్తుంది. మీ భవిష్యత్తు జీవితం మీ నవ్వంతా అందంగా ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, అభినందిస్తూ మీ ప్రియమైన ఉద్యమ సహచరులు స్టేట్ టీచర్స్ యూనియన్ STU నల్లగొండ. అందరికీ నమస్కారం. హ్యాపీ రిటైర్మెంట్ తాతయ్య. ఐ లవ్ యూ. నువ్వు ఒక గ్రేట్ పర్సన్వి, ఒక కైండ్, ఒక కేరింగ్, ఒక షేరింగ్ పర్సన్వి. అందరినీ మంచిగా చూసుకుంటావు. నీ ఎక్స్పీరియన్స్తో అసలు ఎన్ని హౌసెస్, ఎన్ని గ్రేట్ థింగ్స్ చేసావో తెలుసా. అసలు నువ్వు చాలా కైండ్ పర్సన్వి, ఒక మంచి బ్రదర్, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి ఫాదర్, నాకు ఇష్టమైన గ్రాండ్ ఫాదర్ కూడా. నువ్వు కైండ్గా ఉంటావు, ఒక గ్రేట్ లీడర్వి. నల్గొండ ఇంకా మిర్యాలగూడకి ఒక హెడ్ లాంటి పర్సన్వి, ఒక మంచి టీచర్వి, చాలా నాలెడ్జ్ ఉంది, మోరల్స్ ఉన్న వైజ్ పర్సన్వి నువ్వు. లవ్ యూ. థ్యాంక్ యూ. Happy days, happy days, happy days, happy days. Hi Tataya, happy retirement, and you are the greatest grandpa in the world, and I want you to have as my grandpa in next life too. You are the one whom I will be inspired throughout my life. Thank you so much for being my greatest grandpa, and you fulfilled all my dreams. Thank you for being my grandpa. Happy retirement, Tataya.